మహిళా సాధికారత లక్ష్యంగా అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ కొందరు అధికారుల వలన మహిళలు అవమానాలకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా మనుగురు ఆర్టీసీలో మహిళ నూతన కండక్టర్గా విధులు నిర్వహిస్తుంది. రిక్వెస్ట్ స్టాఫ్లో ఎక్స్ప్రెస్ బస్సు నిలపలేదని ప్యాసింజర్ ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో డిఎం శ్యామ్ సుందర్ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అవమానంగా భావించి డిపోలో ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. నేను మనుగురు డిపోలో కండక్టర్గా వచ్చాను. కొత్తగా జాయిన్ అయ్యాను. జూన్లో జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఈ రోజు నేను డే అవుట్ ఖమ్మం వెళ్తున్నాను. EK-R1 డ్యూటీకి వెళ్తుంటే ఇంకా మేము బస్ స్టాండ్లో నుంచి బస్సు స్టార్ట్ అయ్యి అంబేద్కర్ సెంటర్ కూడా TDP సెంటర్ కూడా దాటలేదు. ఒక ప్యాసింజర్ ఎక్కి లక్ష్మీపురం స్టేజ్లో ఆపమని అడగా, లక్ష్మీపురం స్టేజ్ లేదు, మోరంపల్లి బంజారా టికెట్ ఇస్తాను అన్నాను. అంటే ఆ ప్యాసింజర్ లేదు, మీరు ఖచ్చితంగా లక్ష్మీపురం స్టేజ్లోనే ఆపాలి, మేము రోజు వచ్చి వెళ్తా ఉంటాం అని అన్నారు. ఆ విషయం నాకు తెలియదు. లక్ష్మీపురంలో రిక్వెస్ట్ స్టాప్ ఉన్న విషయం కూడా నాకు తెలియదు. నాకు కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల, నాకు తెలియకపోవడం వల్ల నేను ఇవ్వనని చెప్పే లోపల ఆ ప్యాసింజరు నా మీద అరిశారు కూడా. అరిసి నువ్వేమనుకుంటున్నావు, నీ ఉద్యోగం తీసి పడేస్తాను, ఆ డ్రైవర్ ఉద్యోగం కూడా తీసి పడేస్తాను, ఏమనుకుంటున్నారు అనేసి నన్ను తిట్టాడు. తిట్టిన తర్వాత ఎమ్మటే డిఎం సార్కి ఫోన్ చేశారు. డిఎం సార్కి ఫోన్ చేసి ఇట్లా లక్ష్మీపురం స్టేజ్ ఆపమంటే ఆపట్లేదు మీ డ్రైవర్ కండక్టర్ అనేసి చెప్పారు. చెప్పి ఆ ఫోన్ నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నేను ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఫోన్ అసలు సిగ్నల్ లేదు, ఏం లేదు. నేను సార్తో మాట్లాడలేదు, డిఎం సార్తో మాట్లాడకుండా పెట్టేస్తే మళ్ళీ మురళీ సార్ ద్వారా మళ్ళీ మురళీ సార్కి ఫోన్ చేసి నన్ను ఫోన్ చేయమని చెప్తే నేను మురళీ సార్ దగ్గర డిఎం సార్ నెంబర్ నా దగ్గర లేదు. డిఎం సార్ నెంబర్ తీసుకొని డిఎం సార్కి అశోకపురం రాకముందే ఫోన్ చేసి మాట్లాడితే అసలు నేను చెప్పేది వినిపించుకోకుండా నువ్వెంత, నీ బతికెంత, నేను ఉద్యోగం ఇవ్వకపోతే నీ జీవితం ఉండేదా నీకు, ఏమనుకుంటున్నావు, నువ్వు నేర్చుకోవాలి, స్టేజ్లు అవన్నీ ఉంటే ప్యాసింజర్ల గురించి ఏమనుకుంటున్నావు నువ్వు, అది ఇదని ప్యాసింజర్ చెప్పిన మాటలు విని ఒక కండక్టర్ నన్ను చూడకుండా కొత్త అమ్మాయినని కూడా ఆలోచించకుండా నీ బతుకెంత అనేసి అన్నారు. అప్పటికి ఆ ప్యాసింజర్ ఫోన్ చేసి నేనేమన్నా, అప్పటికి ఐడ్ బస్ డ్రైవరును ప్యాసింజర్ ఘర్షణ వాతావరణం ఒకరికొకరు తిప్పుకుంటున్నారు. ముందు మీరు కండక్టర్కి ఇవ్వండి, నేను కండక్టర్ గారితో మాట్లాడుతాను. ఆయన కండక్టర్కి ఇస్తే ఇవి తీసుకోలేదు. తర్వాత బలవంతంగా ఇచ్చారు. ఇచ్చాక అమ్మాయి నీ పేరేంది అన్న, ఎవరో తెలియదు నాకు కండక్టర్. అమ్మ నీ పేరేంది అని అంటే వీళ్ళ గొడవలు ఏమి మాట్లాడలేకపోతుంది, పేరు చెప్పలేకపోతుంది. సరే అమ్మ ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి. ముందైతే ప్యాసింజర్ను ఎక్కడ లక్ష్మీపురంలో కూడా దించండి, ఫస్ట్ ఆయన దించండి. ఈ గొడవ చదువుకోవడానికి ముందు అతన్ని లక్ష్మీపురంలో దించండి, తర్వాత 10 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె దించింది. నేను చెప్పాక ప్యాసింజర్. ఇదిలా ఉంటే డిఎం శ్యామ్ సుందర్పై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. వేధిస్తున్నారని, ఆడవాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చినా సెలవులు మంజూరు చేయడం లేదని వాపోయారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే అతన్ని ఇక్కడి నుండి బదిలీ చేయాలని కోరారు. డిపోలో గత 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నా. నా జాయినింగ్ ఇక్కడే. అప్పటి నుంచి ఎంతో మంది డిఎంలు చూసాం కానీ ఇటువంటి డిఎం ని మేము ఇంతవరకు చూడలేదు. ప్రతి విషయంలో కూడా ప్యాసింజర్ స్టేట్మెంటే ఆయన ఆధారం చేసుకుంటున్నారు కానీ ఇటు కండక్టర్ల సైడ్ నుంచి కానీ డ్రైవర్ల సైడ్ నుంచి కానీ ఏమొస్తుంది ఏంటి వాళ్ళని పిలిచి విచారించడం అనేది లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మా మీద చర్యలు తీసుకోవడం, లేదంటే ఇంక్రిమెంట్లు పోస్ట్ పోన్ చేయడం, డిపోలు మార్చడం, ఇలాంటివన్నీ చేసి బాగా వేధిస్తున్నారు. ఈయన మళ్ళీ ఈ డిఎం గారి వైఖరి మాత్రం మార్చుకోవాలి. లీవుల విషయంలో కూడా ఆడవాళ్ళకి ప్రకృతి రీత్యా ఉన్నటువంటి సమస్యల మీద కూడా మాకు సెలవులు ఇవ్వట్లేదు. ఆ విషయంలో కూడా మేము చాలా సఫర్ అవుతూ ఉద్యోగాలు చేస్తున్నాం. ఒక మా లేడీ సిఐ గారు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డిపో నుంచి, TSRTC మనుగురు డిపో నుంచి మాట్లాడుతున్నాం. ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ గేట్ ధర్నా నిర్వహించుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒక డిపో మేనేజర్ అనే వ్యక్తి మా అందరి పైన కూడా ఒక డిపోకి పెద్దగా ఉన్నటువంటి ఆయన కార్మికులని తన పిల్లలుగా చూసుకోవాల్సింది పోయి ఒక రాక్షసుల్లాగా చూస్తూ ఏ రోజైతే యూనియన్స్ లేవు, ఏమి లేవు అని చెప్పి మాట్లాడారో అదే రోజు నుంచి మాపై వేధింపులు అనేవి బాగా ఎక్కువైపోయాయి. గత
ఇప్పుడు ఉన్నటువంటి కె శ్యామ్ సుందర్ గారు డిపో మేనేజర్ గారు ఆయన సంవత్సరం కాలం అవుతుంది దర్దాపు ఇక్కడికి వచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ మహాలక్ష్మి పథకం ఏ రోజైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా కార్మికులపై ఇంకా ఆంక్షలు అనేవి పెంచుతూ పని గంటల విధానాలను పెంచుతూ మా పైన ఎవరైనా ప్యాసింజర్ అనే వాళ్ళు కంప్లైంట్ చేస్తే రిక్వెస్ట్ స్టాప్లు లేవు అని చెప్పి గౌరవనీయులు ఎండి గారే చెప్పారు. రిక్వెస్ట్ స్టాప్లు ఎక్స్ప్రెస్ లో అనేది వాటిలో ఉండొద్దు, ఓన్లీ మీరు ఏవైతే స్టేజెస్ ఉన్నాయో వాటిలోనే ఉండండి అని చెప్పారు. దీనిపై డీఎంను వివరణ కోరగా ప్రయాణికులతో ఓర్పుగా ఉండాలని మాత్రమే సూచించినట్లు డీఎం తెలిపారు. ఎంక్వైరీ వేసి ఎవరి వైపు న్యాయం ఉంటే వారికే న్యాయం చేస్తానన్నారు. అకారణంగా తనపై నిందలు వేస్తున్నారని అన్నారు. నిన్నటి రోజున అండి 4479 బస్సు 7 గంటల 25 నిమిషాలకు ఇక్కడ మన మనుగూరు నుండి బయలుదేరింది. ఆ బస్సు లోపట ఒక ప్యాసింజర్ టీడీపీ సెంటర్ మనుగూరులో ఎక్కి అతను లక్ష్మాపురం వెళ్ళాలి. అతడు టికెట్ మాత్రం మోరెంపల్లి బంజారా 60 రూపాయలు ఇచ్చి తీసుకొని అక్కడ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ బస్సు స్టాప్ లేదు. అయినా అతడు లక్ష్మాపురంకు దిగాలి. అక్కడ రిక్వెస్ట్ స్టాప్ పెట్టాము. ఎందుకంటే మనకు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన మన పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారి రిప్రజెంటేషన్ తోటి మనం ఏం చేశామంటే ఈ లక్ష్మాపురం తొగ్గూడెం 2 దిక్కులో కూడా రిక్వెస్ట్ స్టాప్లు పెట్టడం జరిగింది. అక్కడ మనం బోర్డులు కూడా పెట్టడం జరిగింది. గత 6 నెలలుగా మనం డ్రైవర్ కండక్టర్లకు అందరికి కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా బస్సు ఆపాలి, ప్యాసింజర్లను దించాలని చెప్పడం జరిగింది. అది అందరూ కూడా చేస్తున్నారు. ఎక్కడో ఒకరు ఇద్దరు చేయడం లేదు. అది నిన్న దానిలో భాగంగానే ఆ ప్యాసింజర్